రికార్డింగ్ ఎవరు ఆఫ్ చేశారు? రికార్డ్ అవుతుంది సార్. వెయిట్ అనిల్ గారు, మీరు రికార్డింగ్ ఎందుకు ఆఫ్ చేశారండి? అనిల్ గారు, సారీ సార్, బై మిస్టేక్ లో ప్రెస్ చేయండి. సారీ, మీరు రికార్డింగ్ బటన్ టచ్ చేయొద్దండి, మీకు అదే నేను చెప్తున్నాను. సారీ. అప్పుడు ఆ క్లాస్ 2 pieces గా వస్తుంది. నేను ఎట్లా అప్లోడ్ చేసి మీకు ఇవ్వాలి? నేను చెప్పండి. రికార్డింగ్ మీరు టచ్ చేయొద్దండి. సారీ సార్. ఇప్పుడు అది పీసెస్ గా వస్తుంది. అది మీరు వదిలే, నీకేం చేయకుండా రికార్డ్ అవుతుంది అవనివ్వండి, మళ్ళీ మీరు టచ్ చేయదు రికార్డింగ్ బటన్. ఓకే, ఇమేజ్ ఓపెన్ చేయండి అది. ఓకే, సో మీనింగ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే తెలిసింది కదా. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటే నథింగ్ బట్ వెహికల్. ఇట్ కెన్ బి మూవ్ ది డేటా ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్, లైక్ డెవలప్మెంట్ సర్వర్ టు క్వాలిటీ సర్వర్, క్వాలిటీ సర్వర్ టు ప్రొడక్షన్ సర్వర్. మనం చేసే కాన్ఫిగరేషన్స్ అనేవి కూడా డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తామండి. ఓకేనా? అక్కడ నుండి డెవలప్మెంట్ నుండి క్వాలిటీకి, క్వాలిటీ నుండి ప్రొడక్షన్ కి మూవ్ అవుతుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ ఇమేజ్ ఓపెన్ చేయండి. ఓకే, వెయిట్ ఫస్ట్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఓకే, SAP ఈజీ యాక్సెస్ అన్నారు కదా, చూడండి. యాక్చువల్గా SAP లో మనకి 2 టైప్ ఆఫ్ ద డేటాస్ ఉంటాయి. ఫస్ట్ మేజర్ అంటే మనకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వడం వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. మీరు ట్రాన్సాక్షనల్ డేటా చేసినా సరే, మాస్టర్ డేటా క్రియేట్ చేసినా సరే, మీకు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు. ట్రాన్సాక్షనల్ డేటా ఫస్ట్ A and B. మీరు కసలు కొంచెం మూవ్ చేయండి మేడం, మీ దగ్గర ఫిడోమే. చూడండి, మీరు ట్రాన్సాక్షనల్ డేటా చేసినా సరే, లేకపోతే మాస్టర్ డేటా మీరు ఏదైనా క్రియేట్ చేయండి. సో మీకు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు, TR జనరేట్ అవ్వదు. ఎగ్జాంపుల్, ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి మీనింగ్? ఇన్ ది SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ వీ కెన్ పోస్ట్ డాక్యుమెంట్ ఎంట్రీస్ అన్నాడు. ఇన్ ది SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ వీ కెన్ పోస్ట్ డాక్యుమెంట్ ఎంట్రీస్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్సాక్షనల్ డేటా. మనం ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం మామూలుగా. FB50, FB60 అట్లా వెళ్ళి ఎంట్రీస్ పోస్ట్ చేస్తుంటాం కదా. బట్ అది మనం ఎక్కడైనా చేయొచ్చు మనం మామూలుగా. అంటే మనం టీ కూడా ఇచ్చేస్తాం డైరెక్ట్ గా. అంటే మీనింగ్ ఏంటి? కంప్లీట్ గా SPR వస్తుంది. అంటే ఎండ్ యూజర్ యాక్టివిటీ యాక్చువల్ అదంతా కూడా. ఇదంతా కూడా ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. ఎగ్జాంపుల్, ట్రాన్సాక్షన్ డేటా అంటే ఎగ్జాంపుల్ ఏంటి? GL పోస్టింగ్. మనం GL పోస్టింగ్ చేసాం, మనం FB50లో చేసాం, F-02లో చేసాం. FB15 అనేది సింగిల్ స్క్రీన్, F-02 అనేది డబల్ స్క్రీన్, రెండింటిలో కూడా చేసాం మనం GL పోస్టింగ్. అలాగే GL క్లియరింగ్ చేస్తాం నెక్స్ట్ క్లాసెస్ లో. ఇది ట్రాన్సాక్షనల్ డేటా. వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేస్తాం, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ చేస్తాం. నెక్స్ట్ క్లాసెస్ లో చేస్తాం. వెండార్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. ప్రతి కంపెనీకి కూడా వెండార్స్ ఉంటారండి. ఎగ్జాంపుల్, వెండార్స్ అంటే ఎవరు? రా మెటీరియల్ సప్లై చేసే వాళ్ళని వెండార్స్ అంటారు. ఎగ్జాంపుల్, మీది ఏదైనా కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకుందాం. మీ కంపెనీకి కొంత రా మెటీరియల్ కావాలి. ఎగ్జాంపుల్, బ్రిక్స్ అవసరం ఉంటుంది, సిమెంట్ అవసరం ఉంటుంది, శాండ్ అవసరం ఉంటుంది, విండోస్ అవసరం ఉంటుంది, టైల్స్ అవసరం ఉంటుంది, ప్లగ్ పాయింట్స్ అవసరం ఉంటుంది, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అవసరం ఉంటుంది, స్టీల్ అవసరం ఉంటుంది, ఇంకా చాలా ఉండొచ్చు, రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇదంతా కూడా ఏంటి? రా మెటీరియల్ ఎవరు సప్లై చేస్తారు? వెండార్స్ సప్లై చేస్తారు. వీళ్ళు వెండార్స్ అంటారు SAP టెర్మినాలజీ. అదే కనుక మీరు S/4HANAకి వెళ్ళారనుకోండి, సప్లయర్స్ అంటారు. ఓకే, సో వెండార్స్. సరే, వెండార్స్ అంటే వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేస్తాము, వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ చేస్తాం. అంటే వెండార్స్ ని మన గూడ్స్ రిసీవ్ అయిన తర్వాత క్లియరింగ్ చేస్తాం. అంటే వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ క్లియరింగ్ కూడా ఉంటుంది. తర్వాత కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. కస్టమర్స్ కూడా ఉంటారు కదా కంపెనీకి. కస్టమర్ అనేవాడు బ్యాక్ బోన్ కదా. సో కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేస్తాము, అట్లాగే క్లియరింగ్ కూడా చేస్తాము. సో ఈ ట్రాన్సాక్షన్స్ మీరు ఏవైనా చేయండి, లైక్ GL ఎంట్రీ పోస్టింగ్ ఆర్ క్లియరింగ్, వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఆర్ వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఆర్ కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఏదైనా చేయండి మీరు. బట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదండి. బట్ ఈ డేటా అంతా కూడా ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా అంటారు SAPలో. ట్రాన్సాక్షనల్ డేటా, డే టు డే జరిగే ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా. అందువల్ల దీన్ని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. ట్రాన్సాక్షనల్ డేటాలో మనకి TR అనేది జనరేట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మాస్టర్ డేటా ఉంది. మాస్టర్ డేటా అంటే ఏంటో కూడా మనకు తెలియాలి. ఓకే, వెళ్ళండి, నెక్స్ట్ వెళ్ళండి. ఓకే, చూడండి, మాస్టర్ డేటా సెకండ్ వన్ B అని ఉంది కదా, చూపించండి. మాస్టర్ డేటాలో కూడా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవ్వదు. ఏంటి మాస్టర్ డేటా అంటే ఏంటి? GL అకౌంట్ క్రియేషన్. GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం, మనం నంబర్ ఆఫ్ GLs క్రియేట్ చేస్తాం. అది వన్ ఆఫ్ ది GL మాస్టర్ అనొచ్చు. తర్వాత వెండార్ మాస్టర్, కస్టమర్ మాస్టర్. అంటే వెండార్ మాస్టర్ డేటా అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఒక వెండార్ ఉన్నాడు, వెండార్ని క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసినప్పుడు వెండార్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా
ఆ వెండర్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో మొత్తం ఎంటర్ చేస్తాం. వెండర్ డీటెయిల్స్, అడ్రస్, ఫోన్ నంబర్, బ్యాంక్ డీటెయిల్స్. అంటే బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకు తీసుకుంటాం? చెక్ ద్వారా కదా పేమెంట్ చేసేది. బ్యాంక్ డీటెయిల్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, వాళ్ళ పేమెంట్ మెథడ్ అన్ని మనం నోట్ చేసుకుంటాం. దీన్ని ఏమంటారు? వెండర్ మాస్టర్ క్రియేషన్ అంటారు. వెండర్ మాస్టర్ క్రియేషన్ అంటే వెండర్ క్రియేట్ చేస్తాం. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు. కస్టమర్ క్రియేట్ చేస్తాం. మీరు ఏదైనా ఒక కంపెనీలో మెంబర్షిప్ తీసుకున్నారు, మీరు ఒక కస్టమర్, మీకు ఒక ఫామ్ ఇస్తారు. ఏంటి ఆ డేటా అంతా ఏంటి? కస్టమర్ మాస్టర్. ఎసెట్ మాస్టర్ డేటా. ఎసెట్స్ ఉంటాయి, ప్రతి కంపెనీలో కూడా ఎసెట్స్ ఉంటాయి. టాంజిబుల్ ఎసెట్స్ అంటారు, ఇంటాంజిబుల్ ఎసెట్స్ అంటారు. టాంజిబుల్ ఎసెట్స్ అంటే వెహికల్స్, కార్స్, బైక్స్, బిల్డింగ్స్, ఇవన్నీ టాంజిబుల్ ఎసెట్స్. వీ కెన్ ఫీల్ అండ్ టచ్ అంటారు టాంజిబుల్ ఎసెట్స్ ని. ఇంటాంజిబుల్ ఎసెట్స్ ఉంటాయి, మనం టచ్ చేయలేము అవన్నీ కూడా. ఏంటవి? బ్రాండ్ వాల్యూ, ట్రేడ్ మార్క్, పేటెంట్ రైట్స్, ఇవన్నీ కూడా ఇంటాంజిబుల్ ఎసెట్స్. ఇదంతా కూడా డేటా మెయింటైన్ చేస్తారు. ఇంటాంజిబుల్ ఎసెట్స్ ఉండదు, కానీ టాంజిబుల్ ఎసెట్స్ కి డేటాని మెయింటైన్ చేస్తారు. దాన్ని ఎసెట్ మాస్టర్ డేటా అంటారు. సో మాస్టర్ డేటాలో ఉండేదంతా కూడా, అంటే మాస్టర్ డేటా అంటే మీనింగ్ ఏంటి? జిఎల్ క్రియేషన్, వెండర్ మాస్టర్ క్రియేషన్, కస్టమర్ మాస్టర్ క్రియేషన్, ఎసెట్ మాస్టర్ క్రియేషన్, ఇదంతా కూడా మాస్టర్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా అంటే మీకు అర్థమైంది, ఇది మాస్టర్ డేటా. సో మీరు మాస్టర్ డేటా క్రియేట్ చేసినప్పుడు కూడా మీకు ఇన్వాయిస్ అని ఒక టిఆర్ అనేది జనరేట్ అవుతుంది. ఎగ్జాంపుల్ మీరు జిఎల్ క్రియేట్ చేసాం, ఏముంది? జిఎల్ డేటా వాస్ సేవ్డ్ అని వస్తుంది. డేటా వాస్ సేవ్డ్ అని వస్తుంది. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వలేదు. నెక్స్ట్ క్లాసెస్ లో వెండర్ క్రియేట్ చేస్తాం, వెండర్ వాస్ క్రియేటెడ్ అంటాడు. కస్టమర్ క్రియేట్ చేస్తాం, కస్టమర్ వాస్ క్రియేటెడ్, ఎసెట్ వాస్ క్రియేటెడ్, బట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు. అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది ఉండదండి ఇక్కడ ఎక్కడ కూడా. అంటే ఇది కూడా ఎండ్ యూజర్ యాక్టివిటీ అనుకోవచ్చు, లేకపోతే దిస్ పర్టికులర్ థింగ్ అనేది, పర్టికులర్ వర్క్ అనేది బిలాంగ్స్ టు SPRO స్క్రీన్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? క్లియర్ కదా? రైట్. సో నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక ఇమేజ్ ఓపెన్ చేయండి చెప్తాను. సో మీకు ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా డిఫరెన్స్ అర్థమైంది కదా? తెలియాలండి, మ్యాండేటరీగా తెలియాలి. నెక్స్ట్ చూడండి, SPRO స్క్రీన్. నెక్స్ట్ SPRO స్క్రీన్ అంటే ఏంటి? యాక్చువల్గా కాన్ఫిగరేషనల్ డేటా ఉంటుంది అంతా కూడా. మీరు ఏదైనా చేయండి SPRO స్క్రీన్ లో, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ బి జనరేటెడ్. కాన్ఫిగరేషనల్ డేటాలో ఏమవుతుంది? ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ బి జనరేటెడ్. In the SAP screen, in the SPRO screen, if you can do any type of configuration, we must generate the transport request అన్నాడు. It is called configurational data. It will be moved from one server to another server. అంటే మీరు SPRO స్క్రీన్ ద్వారా మీరు ఏ టైప్ కాన్ఫిగరేషన్ చేస్తున్నా సరే మీకు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది. మీరు కంపెనీ కోడ్ క్రియేట్ చేశారు, ఇంకా చాలా చేశారు మీరు, డిఫరెంట్ కాన్ఫిగరేషన్ చేస్తాం మనం ఇప్పటి వరకు. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవుతుంది, కానీ మనం ఏం చేసాం? యాక్చువల్గా ఓన్లీ ఫస్ట్ 7 కాన్ఫిగరేషన్స్ మాత్రమే టీఆర్స్ జనరేట్ చేస్తాం. రియల్ టైంలో కూడా అంటే బాగా సీనియర్ మోస్ట్ ట్రైనర్స్ కూడా అదే చెప్తారు, ఓన్లీ ఒకే రిక్వెస్ట్ మీద కంటిన్యూ అవుతారు. అన్ని రిక్వెస్ట్లు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే మీకు ఐడియా ఉండాలని మనము ఒకే టీఆర్ మీద అంటే డిఫరెంట్ టీఆర్స్ క్రియేట్ చేస్తాం. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంతా కూడా, మిగతా వాటికి మనం టీఆర్స్ అనేవి క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకే దాని మీద కంటిన్యూ చేస్తాం అనమాట. అంటే నెంబర్ ఒకటే ఉంటుంది, అందులో మెయిన్ టీఆర్ అని, సబ్ టీఆర్ అని ఉంటాయి. ఇంకా మీకు అర్థమవుతుంది, చెప్తాను మీకు ఇప్పుడు. సో మీకు ఇక్కడ ఒకటే అర్థం అవ్వాలి, SPRO స్క్రీన్ ద్వారా కాన్ఫిగరేషన్ డేటా అనేది చేస్తాం. ఇన్ ది SPRO స్క్రీన్, ఇఫ్ యూ కెన్ డూ ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్, వీ మస్ట్ జనరేట్ ది ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ కాల్డ్ కాన్ఫిగరేషనల్ డేటా. ఓకే, దిస్ డేటా విల్ బి మూవ్డ్ ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. అంటే మనం కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తాం. SAP లో ఎన్ని సర్వర్స్ ఉంటాయి? మేజర్ గా 3 టైప్ ఆఫ్ ద సర్వర్స్ ఉంటాయి. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. డెవలప్మెంట్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా క్వాలిటీకి మూవ్ చేస్తారు. క్వాలిటీ నుంచి టెస్టింగ్ అంతా జరుగుతుంది. ఫైనల్ గా క్వాలిటీ సర్వర్ నుంచి ప్రొడక్షన్ సర్వర్ కి మూవ్ అవుతుంది. ఇది కాకుండా మీకు రియల్ టైమ్ లో శాండ్ బాక్స్ సర్వర్ అనే ఒక సర్వర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. శాండ్ బాక్స్ సర్వర్. అనిల్ గారు మీరు మ్యూట్ లో ఉండాలి సార్. అనిల్, నేను మ్యూట్ చేస్తున్నాను మిమ్మల్ని, మ్యూట్ లో ఉండండి ప్లీజ్. శాండ్ బాక్స్ సర్వర్ అంటారు. ఇంకోటి ఏంటి అసలు ఈ శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఏంటి? యాక్చువల్గా శాండ్ బాక్స్ సర్వర్ అంటారు. ఎగ్జాంపుల్ మనం యూజ్ చేస్తుంది ఒక శాండ్ బాక్స్ సర్వర్, అంటే అది కూడా యాక్చువల్ సర్వర్ లాంటిదే, ఒక డమ్మీ సర్వర్ అనుకోండి. బట్ రియల్ గా ఉండే సర్వర్ అది అన్ని ఒకటే. శాండ్ బాక్స్ సర్వర్ ఇస్తారు మీకు. ఇప్పుడు నేను మీకు ఒక సర్వర్ ఫార్వర్డ్ చేశాను, ఏంటది? అదొక శాండ్ బాక్స్ సర్వర్ అనుకోండి మీరు, అంతే. బట్ రియల్ టైంలో కాన్ఫిగరేషన్స్ అన్ని సేమ్ ఉంటుంది. శాండ్ బాక్స్ సర్వర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే,
మీ క్లయింట్ ఏదైనా అడిషనల్ గా ఏదైనా కొత్త కాన్ఫిగరేషన్ ఏదైనా ఏదైనా కొత్తది ఏదైనా ఇంప్లిమెంట్ చేయమన్నారు. అది వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి ఫస్ట్ మనం శాండ్ బాక్స్ లో టెస్టింగ్ పర్పస్ చేస్తాం. కాన్ఫిగరేషన్స్ టెస్ట్ చేసుకుంటాం. ప్రాపర్ గా ఉందా లేదా, ప్రాపర్ అవుట్పుట్ వస్తుందా లేదా ఈ వేలో చేస్తే అని టెస్ట్ చేసుకుంటాం. దాన్ని శాండ్ బాక్స్ సర్వర్ అంటారు. ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. ఏదైనా కొత్తగా ఏదైనా చేయాల్సి ఉంటే ఎక్కడ చేస్తారు మీరు? డైరెక్ట్ గా కంపెనీ వాళ్ళు ఇచ్చిన డైరెక్ట్ యాక్చువల్ సర్వర్ లో చేసేస్తామా? చేయకూడదు. అది ప్రాపర్ గా వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు. ఏదైనా మిస్టేక్ అవ్వచ్చు, దానివల్ల గ్లోబల్ ఎఫెక్ట్ అవ్వచ్చు. గ్లోబల్ ఎఫెక్ట్ అయిందనుకోండి, మీ సీట్లో మీరు ఉంటారు, మీ చుట్టూ 10 మంది ఉంటారు, మీ టీం మెంబర్స్ బుక్ అయిపోతారు. ఏముండదు, ఇంకా గుర్తుపెట్టుకోండి. మీ చైర్ చుట్టూ 4-5 మెంబర్స్ ఉంటారు. అర్థమైందా? కాబట్టి బీ కేర్ఫుల్. కాబట్టి మీరు ఏదైనా వర్క్ చేస్తుంటే కనుక ఏదైనా టెస్ట్ చేసుకోవాలన్నా కంప్లీట్ గా మీరు శాండ్ బాక్స్ సర్వర్ లో చేసుకుంటారు. శాండ్ బాక్స్ సర్వర్ లో సక్సెస్ఫుల్ గా అయిపోయింది అనుకుంటే సో నెక్స్ట్ అప్పుడు మీరు డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తారు. ఇప్పుడు మనకు యాక్చువల్గా ఒక సర్వర్ కనిపిస్తుంది. అలాంటి సర్వర్సే చాలా ఉంటాయి. డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి రియల్ టైంలో. డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ, ప్రొడక్షన్ ఆర్ శాండ్ బాక్స్. అది కాకుండా ఇంకా చాలా ఉండొచ్చు. డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి. ఇంకోటి టీ కోర్స్ కూడా అందరికీ యాక్సెస్ ఉండదు. మీకున్న క్యాపబిలిటీని బట్టి మీకున్నటువంటి సీనియారిటీని బేస్ గా చేసుకుని మాత్రమే మీకు ఇస్తారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, శాండ్ బాక్స్ సర్వర్ అంటారు. శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఎందుకు ఉపయోగపడుతుంది? ఇంటర్వ్యూలో ఇంపార్టెంట్ ఈ పాయింట్ అడుగుతారండి. శాండ్ బాక్స్ సర్వర్ గురించి డిస్కస్ చేస్తారు. శాండ్ బాక్స్ సర్వర్ అంటే సపరేట్ గా ఒక సర్వర్ ఉంటుంది. మనకి ఏదైనా అడిషనల్ కాన్ఫిగరేషన్ చేసుకోవాలన్నా, ఏదైనా జస్ట్ ప్రాక్టీస్ పర్పస్ ఏదైనా చేయాలన్నా కూడా ఆ శాండ్ బాక్స్ సర్వర్ యూజ్ చేస్తారు. శాండ్ బాక్స్ సర్వర్ లో ఒకసారి మనం అప్లై చేసిన తర్వాత కాన్ఫిగరేషన్ ప్రాపర్ ఉంది, అవుట్పుట్ ప్రాపర్ ఉంది అనుకున్న తర్వాత టీమ్ లీడర్ తో కూడా ఒకసారి డిస్కస్ చేసి ఫైనల్ గా అదే టైప్ కాన్ఫిగరేషన్స్ అనేవి మనం యాక్చువల్ సర్వర్ లో చేస్తాం, లైక్ డెవలప్మెంట్ సర్వర్ లో చేస్తాం. మరి శాండ్ బాక్స్ సర్వర్ లో చేసిన కాన్ఫిగరేషన్స్ డైరెక్ట్ గా డెవలప్మెంట్ సర్వర్ మూవ్ చేయొచ్చా? మాక్సిమం అలౌ చేయరండి. మాక్సిమం అలౌ చేయరు, ఉండదు. యాక్చువల్ ఇదే విషయం గురించి ఒక సీనియర్ మోస్ట్ అబాపర్తో నేను డిస్కస్ చేశాను. మాక్సిమం అంటే ఆప్షన్ ఉంది కానీ అలౌ చేయరంట. బట్ అది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అలౌ చేయరని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో మీరు శాండ్ బాక్స్ సర్వర్ అంటే ఏంటో కూడా మీరు గుర్తుపెట్టుకోండి. బట్ మేజర్గా డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్ ఉంటుంది. సో ఇక్కడ మాత్రం మనం ఏం డిస్కస్ చేస్తున్నాము, ఎస్పీఆర్ఓ స్క్రీన్ లో మీకు ఏ కాన్ఫిగరేషన్ చేసినా సరే మనకి టిఆర్ అనేది జనరేట్ అవుతుంది. ఇన్ ది ఎస్పీఆర్ఓ స్క్రీన్ ఇఫ్ యూ కెన్ డూ ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్ we must generate transport request. It is called configurational data. This data will be moved from one server to another server, like development server to quality server to production server. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకు ఎస్పీఆర్ మీకు ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అండ్ కాన్ఫిగరేషనల్ డేటా, వీటి డిఫరెన్స్ ఏంటో అర్థమైంది. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ ఇంకో స్లైడ్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఏముంది, ఉందా ఇంకా మన్నా? అది కాదు అది వీడియో. ఓకే, కంప్లీట్ చేసాం. ఓకే, సో మీకు కంప్లీట్ గా అర్థమైంది. ఎస్పీఆర్ఓ స్క్రీన్ లో ఏ టైప్ కాన్ఫిగరేషన్స్ చేస్తామో అలాగే ఎస్ఏపీజీ యాక్సెస్ స్క్రీన్ ద్వారా ఏం చేస్తాం. డెవలప్మెంట్ సర్వర్ అంటే ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా అండ్ మాస్టర్ డేటాలో మనము టిఆర్ అనేది జనరేట్ అవ్వదు. ఓన్లీ కాన్ఫిగరేషన్ డేటాలో మాత్రమే మనకు టిఆర్ జనరేట్ అవుతుంది. కాన్ఫిగరేషన్ డేటా అంటే మనం కంప్లీట్ గా ఎస్పీఆర్ఓ స్క్రీన్ లో చేస్తాము. ఈ పాయింట్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ ఓపెన్ చేద్దాం. మనము ఇప్పుడు టిఆర్ జనరేట్ చేసి చూద్దాం. ఒక టిఆర్ అంటే టిఆర్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, మనం క్రియేట్ చేసాం కదా. ఆ టిఆర్స్ ఒకసారి చెక్ చేద్దాం, అలాగే టిఆర్ మూవ్ చేద్దాం. మీరు ఓపెన్ చేయండి మేడం. మీరు ఏం చేస్తారంటే ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఒకటి ఇది జస్ట్ సింపుల్ గా ఉంటుందండి. బట్ కాకపోతే ఈ థియరిటికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదో బ్లైండ్ గా చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. థియరిటికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ప్రాపర్ గా ఈ థియరిటికల్ నాలెడ్జ్ పైన కమాండింగ్ ఉంటే కాన్ఫిగరేషన్ కూడా ఈజీగా చేసేస్తారు. ఏ కాన్ఫిగరేషన్ వల్ల ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, ఎందుకు చేస్తాం ఏంటనేది కూడా తెలియాలి. జస్ట్ మీకు ఇది యాక్చువల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే 10 నిమిషాలు చెప్పేయచ్చు, 10 minutes మాక్సిమం. బట్ కాకపోతే ఏంటంటే మీకు డిఫరెన్సెస్ కూడా తెలిస్తే ఓహో ఇది యాక్చువల్ పాయింట్ అనేది మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. అందువల్ల ఇది కూడా కొంచెం లెంతీగా చెప్తున్నాను. ఓకే, మినిమైజ్ చేసి ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. ఇది మినిమైజ్ చేయండి. ఎస్ఏపీ కూడా మినిమైజ్ చేయండి. ఈ ఎర్రర్ నేను తర్వాత చెప్తాను, మీ క్లాస్ అయిన తర్వాత. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. క్రియేట్ టిఆర్ క్రియేట్ CREATE క్రియేట్ టిఆర్ అని పెట్టుకోండి.
ఓకేనండి. సరే టైప్ చేయండి, తర్వాత చూద్దాం. మీరు అక్కడ టైప్ చేస్తున్నారు క్రియేట్ అనేది ఫాంట్ సైజ్ దగ్గర. క్రియేట్ టైప్ చేయండి మేడం. CREAT క్రియేట్ TR. SE09 టీ కోడ్ ఏంటి? క్రియేట్ TR. ఒక TR ని ఎలా క్రియేట్ చేయాలి? SE09 టీ కోడ్. టీ కోడ్ ఏంటి? SE09 ఆర్ ఇంకొక టీ కోడ్ కూడా ఉంది SE మేడం. E ఫర్ ఎలిఫెంట్. SE మేడం. SE10 ఇవ్వండి అక్కడ. ఫస్ట్ వన్ కూడా మార్చండి. ఫస్ట్ వన్ SV ఇచ్చారు, SE అక్కడ కూడా SE. SE09 SE10 క్రియేట్ TR. మీరు ఒక TR ని కొత్తగా క్రియేట్ చేయాలనుకుంటున్నారు. కొత్తగా మీరు క్రియేట్ చేయాలి. TR క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఏం చేస్తారు? TR క్రియేట్ చేయాలంటే SE09 అనే ట్రాన్సాక్షన్ కోడ్ యూజ్ చేయొచ్చు, లేదంటే SE10 అనే ట్రాన్సాక్షన్ కూడా యూజ్ చేయొచ్చు. తర్వాత రిలీజ్ TR. దీనికి కూడా సేమ్ టీ కోడ్. యాక్చువల్గా పైన వచ్చిన 2నే క్రియేట్ CR ఆర్ రిలీజ్. TR క్రియేట్ చేస్తాం, తర్వాత రిలీజ్ చేయాలి మనం. సో రిలీజ్ TR కూడా సేమ్ టీ కోడ్స్ SE09 ఆర్ SE10. ఈ 2 టైప్ ఆఫ్ ద టీ కోడ్స్ ఉపయోగించి మనం TRs ని క్రియేట్ చేసుకుంటాము, అలాగే TR ని రిలీజ్ కూడా చేస్తాము. గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? రైట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి చూద్దాం. ఫస్ట్ మనం SAP లోకి వెళ్దామండి. SE09 ఇవ్వండి. SE09 కమాండింగ్ ఫీల్డ్ లో SE09 ఇవ్వండి. కంటిన్యూ విత్ ది సెలెక్ట్ చేసుకోండి. కింద కంటిన్యూ విత్ ది సెలెక్ట్ చేసుకోవాలి మీరు. మీరు కంగారు పడద్దు, చెప్పినట్టు చూడండి, కరెక్ట్గా చూడండి. అక్కడ ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి. ఇవన్నీ క్లోజ్ చేసేయండి. వచ్చేసారు. ఓకే, నో ఇష్యూ. ఓపెన్ అయి ఉందా? స్లాష్ అని ఇవ్వండి.